ఇండియాలో బిజినెస్ చేయాలంటే ఏం లేదు, సింపుల్ గా నమస్తే ఇండియా అంటే అయిపోతుంది. నమస్తే ఇండియా. నెట్ఫ్లిక్స్ ఇండియా యూట్యూబ్ ఛానల్ ఈ రోజే త్రిప్లెస్ ఒక వీడియో ప్యాకేజ్ రిలీజ్ చేసింది. అఫీషియల్ గా అనౌన్స్ అయిపోయింది. ఇంకా WWE April 1 నుంచి నెట్ఫ్లిక్స్ ఛానల్లోనే వస్తుంది. సోనీ స్పోర్ట్స్ లో కానీ, సోనీ ఛానల్స్ లో కానీ, ఇంకా టీవీలో రాదనమాట. కనీసం సోనీ నెట్వర్క్ అయినా అండ్ సోనీ స్పోర్ట్స్ అయినా బెటర్, ఎందుకంటే కొంచెం రీజనబుల్ రేట్స్ ఉంటుండే ఓటీటీ అయినా. కానీ నెట్ఫ్లిక్స్ వచ్చేసరికి చాలా ఎక్కువ రేట్స్ ఉంటాయి. ఇంకా మనం అది కొన్నిసార్లు అయితే మనము ఎందుకురా బాబు మనకి అనుకునే స్టేజ్ వరకు వస్తాం అనమాట. అంత రేట్స్ ఉంటాయి నెట్ఫ్లిక్స్ ఓటీటీవి. డబ్ల్యూడబ్ల్యూతో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే, డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళకి ఇండియా నుంచి వ్యూయర్షిప్ రావాలి, ఇండియాలో మర్చెండైజ్ సెల్ అవ్వాలి, కానీ ఇండియన్ రెస్లర్స్ మాత్రం అవసరం లేదు. ఇప్పటి వరకు కూడా ఇండియన్ రెస్లర్స్ ఉన్నంత వరకు జస్ట్ వాళ్ళని ఒక హీల్ క్యారెక్టర్స్ అండ్ ఒక జాబర్స్ లాగా చూసారు తప్ప ఒక్క ఇండియన్ టాలెంట్ ని కూడా ఒక మేజర్ గా పుష్ చేయలేదు ఇప్పటి వరకు. సరేలే, జిండర్ మహల్, షాంకీ, సాంగా, వీర్మాన్ వీళ్ళైనా కనీసం వీళ్ళలో ఒక్కరైనా పుష్ చేస్తారనుకుంటే లాస్ట్ కి అందరిని ఒకటేసారి రిలీజ్ చేసి పడేసింది డబ్ల్యూడబ్ల్యూ. మన అందరికీ తెలిసిందే ట్రిపుల్ హెచ్ ఎప్పుడైనా సరే ఏది అంటే నార్మల్ గా చూడడు, అన్ని ఒక బిజినెస్ రకంగానే చూస్తాడు. కానీ ఇండియా నుంచి వ్యూయర్షిప్ రావాలి, మర్చెండైజ్ సెల్ అవ్వాలి, ఫ్యాన్ బేస్ పెరగాలంటారు. కానీ ఒక ఇండియన్ రెస్లర్ కూడా ఉంటాడు, ఏదైతే చాలా సీరియస్ ఇష్యూ. ఎందుకంటే నాకు డబ్ల్యూడబ్ల్యూ చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను, నాకు చాలా ఇష్టం. కానీ ఎంత ఇష్టమైనా సరే ఒక్క ఇండియన్ రెస్లర్ లేకపోతే అది చూడడానికి అంత మంచిగా అనిపించదు. యాజ్ ఎ ఇండియన్ గా కనీసం ఒక్క ఇండియన్ రెస్లర్ అయినా మనం డబ్ల్యూడబ్ల్యూలో చూడాలని అనుకుంటాము. సో ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేకుండా అయిపోయింది. కానీ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ చేస్తాము అదే అంటే సరే చూస్తామేమో, కానీ ఎంతైనా ఒక ఇండియన్ రెస్లర్ ఉంటే అది వేరు ఉంటుంది. అరే మన ఇండియా ఓడు రాబోయ్, మన ఇండియా ఓడు. ఇప్పుడు క్రికెట్ లో మనం ఎట్లా చూస్తాం మన ప్లేయర్స్ అని, డబ్ల్యూడబ్ల్యూ కూడా అట్లా మనకు చూడాలని ఉంటుంది. కానీ ఇప్పుడు వీళ్ళు చేసే పనులకు ఏంటంటే ఇంకా మనం చూడలేము. ట్రిపుల్ హెచ్ ఇప్పటికైనా సరే ఇండియన్ టాలెంట్స్ ని తీసుకొని వాళ్ళని ఎంకరేజ్ చేసి ఒక మంచి పుష్ ఇస్తే ఇండియన్ ఫ్యాన్స్ ఆదరించడానికి చాలా వెయిట్ చేస్తారు. ఇక్కడ చాలా ఇష్టం ఇండియన్, చిన్నప్పటి నుంచి ఇండియన్ ఫ్యాన్స్ చూసినంత డబ్ల్యూడబ్ల్యూ నాకు తెలిసి ఎవ్వరు చూడలేమో. నాకు డబ్ల్యూడబ్ల్యూ అంటే చాలా రెస్పెక్ట్. నేను చిన్నప్పటి నుంచి ఆ షో చూసుకుంటూ పెరిగిన. కానీ ఎంతైనా సరే మన ఇండియన్ రెస్లర్ లేకపోతే అది ఎంత మంచి షో అయినా మనకి ఎంత ఇష్టమైనా సరే అసలు మంచిగా అనిపించదు చూడడానికి. పోనీ ఉన్నోళ్ళైనా సరే కరెక్ట్ గా వాడుకుంటారు అంటే అసలు జాబర్ లెక్క వాడేసి వాళ్ళని జస్ట్ ఒక సైడ్ క్యారెక్టర్స్ లెక్క, అంటే ఒక మేజర్ గా ఒకరిని పుష్ చేయాలనుకుంటే వాళ్ళతో దెబ్బలు తినిపిస్తూ లెక్క మన ఇండియన్ వాళ్ళని వాడేదన్నమాట. అంతో ఇంతో విన్స్ మెక్మెన్ ఎరాలనైనా కనీసం మన ఇండియన్ టాలెంట్ ఒక రకంగా అయినా చూపిస్తుండే, కనీసం జాబర్ లెక్క కానీ లేదా జస్ట్ ఒక 5 minutes కానీ ఇస్తుండే. ట్రిపుల్ హెచ్ వచ్చిన తర్వాత అసలు ఇండియన్ ని లెక్క చేయడమే లేదు అసలు. సో ట్రిపుల్ హెచ్ అది దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్ లో ఇండియన్ స్టార్స్ ని తీసుకుంటాడని అనుకుంటున్నా. రీసెంట్ గా జరిగిన ఒక పాడ్కాస్ట్ లో సౌరవ్ గుర్జర్, అంటే మనం డబ్ల్యూడబ్ల్యూలో సాంగా నేను ఎంతో చూస్తుండే ఇండియన్ రెస్లర్, అతను ఏమన్నాడంటే పూరీ దునియా మే जो सबसे ज्यादा टीआरपी देने वाला देश है वो हमारा भारत. డబ్ల్యూడబ్ల్యూలా ఇండియన్ రెస్లర్స్ కి అంత ఇంపార్టెంట్ ఇయ్యరు, అంత సీరియస్ గా కూడా తీసుకోరు. అండ్ మన ఇండియన్ అవమానించినట్టు కొన్ని మాటలు కూడా అన్నుండే, అవి మేము తట్టుకోలేక సహించలేక ఒకటేసారి నేను, జిండర్ మహల్ అండ్ రింకు సింగ్ రాజ్పుట్ మేము ముగ్గురము రిలీజ్ అడిగేసినాము అని అన్నాడు. సాంగా చెప్పింది కూడా అదే, ఎంతసేపు మనం వాళ్ళని ఒక సైడ్ క్యారెక్టర్స్ లెక్క జాబర్స్ లాగా జస్ట్ ఒక 1 minute 2 minutes ఆ సీన్ లోకి వచ్చేటట్టుగా వాడడమే కానీ ఒక సీరియస్ ఎప్పుడు తీసుకోలేదు. ఇంతకు ముందు కూడా వీర్ మహాన్ కమింగ్ టు రా అని చెప్పి అసలు ఎంత బాగా స్టార్ట్ చేసారు. తర్వాత ఎంత బాగా స్టార్ట్ అయిందో అంత కామెడీ అయిపోయింది. ఎందుకంటే 6 to 8 months వీర్ మహాన్ కమింగ్ టు రా, వీర్ మహాన్ కమింగ్ టు రా అన్నట్టు ప్రతి రా ఎపిసోడ్ లో అదే ప్రోమో ఇచ్చారు, కానీ ఒక్కసారి కూడా రిటర్న్ తీసుకొచ్చేది కాదు. సరే అంత గ్యాప్ వచ్చినా కూడా తీసుకొచ్చిర్రు, పుష్ చేస్తారు అనుకుంటే అసలు పుష్ కాదు, కమెడియన్ చేసేసారు లాస్ట్ కి. నువ్వు అన్నట్టు డబ్ల్యూడబ్ల్యూ ఇండియన్ టాలెంట్స్ ఎంకరేజ్ చేయదు కదా, మరి నువ్వెందుకు మాకు ఇవన్నీ చెప్తున్నావు అంటే నేను ఒకటే చెప్తా, డబ్ల్యూడబ్ల్యూ ఇండియన్ ఆడియన్స్ ని టార్గెట్ చేసి మనీ సంపాదిస్తున్నప్పుడు మనం ఎందుకు డబ్ల్యూడబ్ల్యూని టార్గెట్ చేసి మనీ సంపాదించడం స్టార్ట్ చేయొద్దు. సో ఈ ఒక్క రీజన్ తోనే నేను రెస్లింగ్ కంటెంట్ స్టార్ట్ చేసిన. మీకు కనుక కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, నేను ఇట్లాంటి వీడియోస్ మళ్ళీ పెడుతూనే ఉంటా. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ ఒక్క విషయం, మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ మాక్సిమం పీపుల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అనమాట మళ్ళీ వీడియోస్ చేయాలని. సో ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.